హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్యా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఒక కొత్త సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్స్లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్, ఎఫ్ఎన్ఏ అండ్ స్టోర్స్ అండ్ పర్చేస్లో జాబ్స్ అయితే పడ్డాయి. అండ్ దీనికి 8 పోస్టులు, 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 4 వేకెన్సీస్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎస్ఎన్పిలో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పే లెవెల్ 2 పే చేస్తారు. అండ్ 10+2 చేసిన తర్వాత ఇక్కడ చూడండి, టైపింగ్ స్పీడ్ అయితే ఇంత అయితే వచ్చి ఉండాలి. 28 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. అండ్ 16 పోస్ట్లో 1 పోస్ట్ అయితే పీడబ్ల్యూబీడీ కేటగిరీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి రిజర్వేషన్ చేసి దాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇదైతే వచ్చేసి సిఎస్ఐఆర్ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే వచ్చింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా వీళ్ళు కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్, స్కిల్ టెస్ట్ల ద్వారా వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. పేపర్ 1, పేపర్ 2 అనే 2 పేపర్స్ ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ డేట్ అయితే 16/3/2025 అయితే ఉంది. మీకు ఏజ్ అయితే రిలాక్సేషన్స్ అయితే ఉంది. 18 to 28 ఇయర్స్ మధ్యలో అప్లై అయితే చేసుకోవచ్చు. కేటగిరీ బట్టి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. అండ్ కిందకి వచ్చినట్లయితే కింద అదర్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అండ్ పీడబ్ల్యూబీడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత ఎలిజిబిలిటీ, ఎంత ఉండాలి అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ హౌ టు అప్లై అయితే వచ్చేసి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. 500 రూపీస్ ఫీ అయితే ఉంది. మీరు నెట్ బ్యాంకింగ్, డిమాండ్ డ్రాఫ్ట్, క్రెడిట్ కార్డుల ద్వారా అయితే మీరైతే పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, కింద ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అయితే ఉంది. సో చూడండి, ఫోటోగ్రాఫ్ యొక్క సైజు, ఎంత డైమెన్షన్స్ ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, ఏమేమి డాక్యుమెంట్స్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, 10th క్లాస్ సర్టిఫికేట్, 12th క్లాస్ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్స్ అండ్ పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ దగ్గర హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే ఉంది. మీకు ఒక ప్లెయిన్ పేపర్ మీద ఇక్కడ వీళ్ళు చూపించిన ఐ అని పెట్టి మీ నేమ్ రాసి, హియర్ టు బై డిక్లేర్ దట్ information is submitted by me in the application form is correct, true and valid. I will be present supporting documents అని చెప్పేసి ప్లెయిన్ పేపర్ మీద సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అని పెట్టేసేసి దీన్ని మీరు ఫోటో తీసి అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ క్లియర్గా చెప్పాను కదా. సో నేను ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలో కూడా ఇక్కడ మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ చూడండి, కావాల్సిన డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్, హిందీలో కావాలంటే ఇది, క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని కావాలంటే ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, న్యూ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినట్లయితే 6 స్టెప్స్ అయితే ఉంటాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీ ఫస్ట్ నేమ్, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేము, ఇక్కడ రెడ్ కలర్ ఆస్ట్రిక్స్ మార్క్స్ అనేవి కంపల్సరీ. మీ మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇక్కడ డొమైన్ నేమ్ మెన్షన్ చేయండి, మీరు దేనికి సంబంధించినది. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్తే ఫోటో సిగ్నేచర్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేస్తేనే సెకండ్ స్టెప్కి తీసుకెళ్తుంది. ఫోటో సిగ్నేచర్లో మీ ఫోటో సిగ్నేచర్ అనేది ఒక 50 KB, ఫోటో 50 KB లోపల అండ్ సిగ్నేచర్ ఒక 30 KB లోపల ఉంటే కంపల్సరీ అప్లోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ డీటెయిల్స్లో ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారు. మీ 10th క్లాసు, 12th క్లాసు, ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ ఎక్కడ కంప్లీట్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయండి. ఇచ్చేస్తే ప్రివ్యూ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ప్రివ్యూలో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి మీకు ఏమైనా మిస్టేక్స్ చేశారా అని చెప్పేసి. సో ఏం మిస్టేక్స్ చేయలేదు అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినట్లయితే అన్ని అప్లోడ్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ అప్లోడ్స్లో అయితే వచ్చేసి మీ డాక్యుమెంట్స్ అప్లోడ్, హ్యాండ్ రిటన్ డిక్లరేషను ఉన్నాయి కదా, ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తే పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. సో పేమెంట్ అయితే 500 రూపీస్ అయితే ఉంది. మీరు ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే మిస్టేక్స్ చేయకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.